గృహలక్ష్మి పథకంలో గ్రామాలలో హిందువులకు దాదాపు 95% పైన వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ మరి అన్ని వర్గాల సంక్షేమం, అన్ని కులాల అభివృద్ధి, అన్ని కుల వృత్తులను రక్షించడమే ప్రభుత్వం ధ్యేయంగా పనిచేస్తున్నది. మరి నన్ను పెద్ద మెజార్టీతో గెలిపించి ఈ మీ ముందు ఉంచారు. మళ్ళీ అవకాశం ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మీ అందరు ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై జై తెలంగాణ. ఇప్పుడు గౌరవనీయులు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వరన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. సభ అధ్యక్షులు మీ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా ఈనాటి ఈ సభకు ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యువ నాయకులు, తెలంగాణ రాష్ట్రానికి ఆశాజ్యోతిగా ఉన్నటువంటి కేటీ రామారావు గారు ఈ కార్యక్రమానికి రావడం మనందరికీ కూడా గర్వకారణం. ఈ సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, అదేవిధంగా ఎల్ రమణ గారు, శాసన మండలి సభ్యులు రవిశంకర్ గారు, చొప్పదండి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వేదిక పైన ఉన్నటువంటి అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులందరికీ కూడా మరి నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా జగిత్యాల జిల్లా వాసులైనటువంటి మహిళా తల్లులు, అదేవిధంగా రైతు సోదరులు, యువ మిత్రులు, మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ, జగిత్యాల జిల్లా కావాలనేటువంటి కళ నెరవేర్చినటువంటి ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం. జిల్లా నిర్మాణం చేయడమే కాకుండా ఈ జిల్లా కేంద్రంలో రావాల్సినటువంటి అన్ని హంగులతో అతి తక్కువ సమయంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని సాధించుకుంటూ ప్రజల అవసరాలను గుర్తించి వాటిని తీర్చడంతో పాటు ఈ యొక్క జగిత్యాల పట్టణాన్ని సుందరంగా అదేవిధంగా అన్ని అంగులతో తీర్చిదిద్దాలనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పాన్ని మన పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారి యొక్క కృషి వల్ల వేలాది అంటే కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి ఈ యొక్క పట్టణాన్ని ఇప్పటికే బ్రహ్మాండంగా రోడ్ల నిర్మాణం కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, మార్కెట్ కావచ్చు, ఇక్కడ కావలసినటువంటి అన్ని రకాల సదుపాయాలను కూడా ఏర్పరుస్తున్నటువంటి తరుణంలో మరి రానున్నటువంటి కాలంలో ఎన్నికలు కూడా రావస్తా ఉన్నాయి. ఒక మంచి ప్రభుత్వం ఉంటే, మంచి నాయకులు ఉంటే, మన కోసం ఆలోచించేటువంటి ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ ఉన్నట్టయితే మరి ప్రాంతం యొక్క భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటదనేది మనందరికీ కూడా తెలుసు. మన కళ్ళ ముందు అభివృద్ధి కనబడతా ఉంది. గడిచింది తక్కువ సమయమే అయినా 60 సంవత్సరాలలో జరగనటువంటి అభివృద్ధి ఈ 9 సంవత్సరాలలో చేసి చూపించినటువంటి మహానేత మన కేసీఆర్ గారిని ఈ సందర్భంగా మనం తెలియజేయవచ్చు. అందుకే మరి మీ అందరికీ సుపరిచితులు, ఇక్కడనే పుట్టి పెరిగినటువంటి ఈ మట్టి బిడ్డ మరి డాక్టర్ సంజయ్ కుమార్ గారు. వారు సేవా నిరతి కలిగినటువంటి వ్యక్తి. అదే విధంగా వారు డాక్టర్గా ఉండడమే కాకుండా లక్షలాది మందికి మరి వారి యొక్క కంటి ఆపరేషన్ చేసి చరిత్ర సృష్టించినటువంటి ఒక ప్రముఖ డాక్టర్. మరి ఇటువంటి సేవాభావం కలిగినటువంటి నాయకులు, అదే విధంగా ప్రజల శ్రేయస్సు కోరేటువంటి ప్రభుత్వం, ప్రజల కోసమే ఉంటున్నటువంటి మంత్రివర్యులు, మరి వీరందరూ ఉండే మరి మన యొక్క భవిష్యత్తు ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి వచ్చిందో మనందరికీ తెలుసు. కాబట్టి రాబోయేటువంటి ఎలక్షన్లలో మీ అందరి దీవెన, మీ అందరి సహకారం, మీ అందరి మద్దతు తప్పకుండా డాక్టర్ సంజయ్ కుమార్ గారికి అందించాలని
వారు గెలిచినట్టయితే ఈ ప్రాంతంలో రావాల్సినటువంటి ఇంకా బ్రహ్మాండమైన అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారా, అదే విధంగా కేటీఆర్ గారి ద్వారా ఇక్కడ మరి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను సవ్యంగా మనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ అందరికీ